ఐఏఎస్ ఆఫీసర్కి టోకరా వేశారంటండి సైబర్ వాళ్ళు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి 3 కోట్లు టోకరా వేసిన సైబర్ నేరగాళ్ళు. నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్తో 3.37 కోట్లు స్వాహా. అధిక లాభాలు ఆశ చూపి వలవేసిన కేటుగాళ్ళు. ధనీ సెక్యూరిటీస్ పేరుతో నకిలీ యాప్ ద్వారా మోసం, లాభాలు విత్డ్రా చేసేందుకు అదనపు డబ్బు డిమాండ్తో విషయం బట్టబయలు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో బాధితుడి ఫిర్యాదు, కేసు నమోదు. ఒక ఐఏఎస్ ఆఫీసరే ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంది? డబ్బు ఎంతటి వారినైనా కింద మీద చేస్తుందంటే ఇదేనేమో. అత్యంత పెద్ద ఉద్యోగం చేసిన వ్యక్తి, సామాజిక స్పృహతో పాటు నలుగురికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, ప్రజలకు మంచి మాటలు చెప్పిన ఉద్యోగి, కింది స్థాయి ఉద్యోగులను సరైన దారిలో నడిపిన వ్యక్తి గౌరవంగా రిటైర్ అయ్యారు. చివరకు అడ్డదారిలో డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. అందుకు షార్ట్కట్ ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్ళకు దొరికిపోయాడు. ఈ సైబర్ నేరగాళ్ళకి ప్రధానంగా దొరికేది ఎవరయ్యా అంటే, ఎవరైతే అడ్డదిడ్డంగా, దాన్ని ఏమంటారు, ఈజీగా షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటారు చూసారా, వాళ్ళు మెయిన్గా ఈ సైబర్ వాళ్ళకి దొరుకుతారు. మెయిన్ ఈ షార్ట్కట్లో డబ్బులు సంపాదించవచ్చు అని ఎవడైతే అనుకుంటాడో వాళ్ళే టార్గెట్ కూడా. సోమాజిగూడకు చెందిన 72 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సైబర్ నేరగాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయారు. నకిలీ స్టాక్ ట్రేడింగ్ యాప్ ద్వారా ఏకంగా 3.37 కోట్లు పోగొట్టుకున్నాడు. అధిక లాభాలు వస్తాయని, తాము ఏఏ ద్వారా పెట్టుబడులు వ్యూహాలు ఉపయోగిస్తామని నమ్మించిన కేటుగాళ్లు కొద్ది నెలల వ్యవధిలోని భారీ మొత్తాన్ని కాజేశారు. ఉమ్మడి ఏపీలో కీలక పదవులు నిర్వహించిన బాధితుడు తనకు జరిగిన మోసాన్ని వివరిస్తూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, సైబర్ నేరగాళ్లు మొదట బాధితుడిని సంప్రదించి తాము పంపిన లింక్ ద్వారా ఒక ఏపీకే ఫైల్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోమని సూచించారు. ఆ లింక్ ద్వారా ధనీ సెక్యూరిటీస్ అనే నకిలీ యాప్ డౌన్లోడ్ అయింది. చూడటానికి అచ్చం నిజమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లా కనిపించేలా దీన్ని రూపొందించారు. నిందితుల్లో ఒకడైన అర్జున్ రమేష్ మెహతా అనే వ్యక్తి తమ కల్పిత కంపెనీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్నాడు. మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓలు, ఆప్షన్స్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని, తాము ఉపయోగించే ఏఐ ఆధారిత విశ్లేషణ సాధనాలతో 90% లాభాలు ఖాయమని అతని సహచరులు నమ్మబలికారు. మోసగాళ్లు బాధితుడి నమ్మకాన్ని చొరగొనేందుకు వాట్సాప్ సెషన్ల ద్వారా క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్ అప్డేట్లు మోసగాళ్లు బాధితుడి నమ్మకాన్ని చొరగొనేందుకు వాట్సాప్ సెషన్ల ద్వారా క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్ అప్డేట్లు, ట్రేడింగ్ సలహాలు పంపేవారు. ఈ ఏడాది మార్చి మే నెల మధ్య బాధితుడు 28,568 నుంచి 50 లక్షల వరకు పలు దఫాలుగా మొత్తం 3.3 కోట్లకు పైగా బదిలీ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనకు వచ్చినట్లు చెప్పిన 22 కోట్ల లాభాలను విత్డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించినప్పుడు అసలు మోసం బయటపడింది. ఆ డబ్బును యాక్సెస్ చేయాలంటే అదనంగా 33.5 లక్షలు చెల్లించాలని నిందితులు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన వెంటనే అధికారులను సంప్రదించి కేసు పెట్టాడు. ఏం ఉపయోగం? ఇప్పుడు మీరు ఫైల్ చేసినంత మాత్రం నాకు తెలిసి మీ 3 కోట్లలో ఈ 3,30,00,000 ఎంత ఉంది కదా, దాంట్లో సగం కూడా రాదండి. 30 లక్షలు ఏమైనా వస్తాయేమో తప్ప ఏమీ రాదు, ఉపయోగం లేదు. ఒక్కసారి సైబర్ ఇలా వల్లో పడ్డామంటే ఇక అంతే, అటే అవి.